ప్రైజ్ లార్డ్ దేవనామానికి మహిమ కలుగును గాక. ఆహావా కుటుంబ సభ్యులందరికీ యేసుప్రభువున వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చాలా జాగ్రత్తగా వినండి. దిస్ ఈస్ రిగార్డింగ్ అహావా వరల్డ్ బైబిల్ క్విజ్ సీజన్ 2. దీన్ని 2026లో ప్రారంభించాలనుకుంటున్నాం. ఇది ప్రిలిమినరీ ప్రపోజల్ అండి. కనీసం ఒక 150 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే, ఎస్పెషల్గా కొత్త వాళ్ళు, కొత్త బిలీవర్స్ వాళ్ళు కనుక జాయిన్ అయితే దీన్ని కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. దీని తాలూకు ఇన్స్ట్రక్షన్స్ నేను స్క్రీన్ షేర్ చేసి చెప్తున్నానండి. దయచేసి మీరు ప్రార్థన చేయండి, పాల్గొనండి. మీకు ఎవరికైనా ఇంకా ఎవరినైనా జాయిన్ చేయాలనుకుంటే ఈ సంవత్సరం జాయిన్ చేస్తే మీకు ఈ సంవత్సరం జాయిన్ చేశారనుకోండి, అప్పుడు వాళ్ళకి ఈ క్విజెస్లో పార్టిసిపేట్ చేయడానికి నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అవ్వడానికి చక్కగా అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా మీరు చూసినట్లుగా నా యొక్క స్లోగన్స్ అండి ఇవి, మన అహావా స్లోగన్స్. నాట్ అవర్ మెరిట్ బట్ ఈస్ గ్రేస్. మనం ఏవై ఉన్నామో కేవలం దేవుని యొక్క కృప చేతనే ఉన్నామంటే మన గొప్పతనం కాదు, మన యొక్క మంచితనం కాదు, దేవుని యొక్క కృప. నేను నమ్మేది ఏంటంటే గాడ్ సోవరెనిటీ యాజ్ వెల్ as హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. దేవుని యొక్క సార్వభౌమత నమ్ముతాను, అదేవిధంగా మన యొక్క హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ కూడా నమ్ముతాను. మనం కష్టపడతాం, ఎఫర్ట్ పడతాం, మిగిలినంత మనం దేవుని కృపకి మనం విడిచిపెడతాం. సో అవర్ అహావా మన బైబిల్ క్విజ్ తాలూకా మెయిన్ పర్పస్ ఏంటంటే లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ విన్నింగ్. అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలనుకుంటున్నారంటే 66 పుస్తకాలు సిస్టమేటిక్గా, ఏదేదో కొంత నేర్చుకోవడం కాదు, కానీ 66 పుస్తకాలు అసలు బైబిల్ ఏం చెప్తుంది అన్నది ఒక సిస్టమేటిక్గా మనం క్విజ్ జరుగుతుంది. కాబట్టి మన పర్పస్ ఏంటంటే లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ విన్నింగ్. తర్వాత పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ప్రైజెస్. మనం బైబిల్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం, క్విజ్లో పార్టిసిపేట్ చేస్తే చాలండి, దేవుని యొక్క వాక్యం నేర్చుకుంటాం. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనకి ఏమైనా ప్రైజెస్ వస్తే అది బోనస్ అనుకోవాలన్నమాట. ఆ ఉద్దేశంతో మీరు జాయిన్ అయితే ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. కాకపోతే మన గ్రూప్లో చాలా మంది చాలా హైలీ కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది, అది కూడా మంచిదేనండి. నేను ఒకవేళ పార్టిసిపేట్ చేసిన నేను కూడా ఫస్ట్ అవ్వాలనుకుంటాను, లేదంటే టాప్ 10లో ఉండాలని కోరుకుంటాను. తర్వాత మనం బైబిల్ నేర్చుకున్న తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే ప్రాక్టీసింగ్ ఈజ్ బెటర్ దాన్ ప్రీచింగ్. అంటే మనం చదివిన వాక్య ప్రకారం జీవించడం అండి. కాబట్టి మన బోధన కూడా చేయాలి, కాకపోతే మన ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటిగా వాక్య ప్రకారం జీవించడం అనేది మన ముఖ్య ఉద్దేశం. సో నేను నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాను. చాలా మంది అనుకోవచ్చు, అంటే చాలా మంది నేను దేవుని కృపను బట్టి, దేవుడు ఇచ్చిన స్టామినా బట్టి, లేదంటే పేషెన్స్ బట్టి కొంతవరకు ఇంకా నాలో చాలా పేషెన్స్ కూడా పెరగాలి. జస్ట్ ప్రస్తుతం నేను నా గురించి చెప్పుకోవాలని నేను ఇందాక చెప్పాను కదండి, నేను వేరే వీడియోలో చెప్పాను కదా. నా యొక్క డైలీ అంటే దేవుని కృపను బట్టి మంచి పొజిషన్లో ఉండాలంటే ఎక్కువ మీటింగ్స్ జరుగుతుంటాయండి. ఇది నా ఆగస్ట్ 2025 క్యాలెండర్. మాకు లక్కీగా దేవుని కృపను బట్టి ఫ్రైడే, సాటర్డే సండేస్ హాలిడేస్, మండే టు ఫ్రైడే మటుకు బిజీగా ఉంటాను. నేను జనరల్గా ఆఫీస్లో ఉన్నప్పుడు నేను దేవుని పనులు కూడా ఏమీ చేయనండి, చేయకూడదు కూడా మనం. ఏమైనా వీలైతే నేను అప్పుడప్పుడు లంచ్ టైంలో టీ బ్రేక్లు ఏమైనా కొన్ని మెసేజెస్ ఏమైనా పెడుతుంటాను, కానీ ఈవినింగ్ నేను ఎవరితోనైనా మాట్లాడతాను. ఇదండి నా యొక్క క్యాలెండర్. ప్రతిరోజు చాలా వరకు బిజీగా ఉంటుంది. 11th అయితే జస్ట్ మధ్యాహ్నం ఖాళీ, 15th ఆగస్ట్ మధ్యాహ్నం ఖాళీ, మిగిలిన అన్ని చోట్ల చాలా వరకు మీటింగ్స్ ఉంటాయి. అంటే చాలా మంది, కొంతమందికి తెలియాలని, అంటే గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ అంటే డే టైంలో బిజీగా ఉంటానని, అంటే కొంతమంది కాల్స్ చేస్తుంటారు, మెసేజెస్ పెడుతుంటారు. ఒకవేళ డే టైంలో మెసేజ్ పెడితే నేను దానికి రెస్పాన్స్ ఈవినింగ్లో ఇస్తానండి, ఆఫీస్ టైమింగ్ అయిపోయిన తర్వాత ఇస్తాను. నెక్స్ట్ యెహోవా వరల్డ్ బైబిల్ క్విజ్ సీజన్ 2 2026 నుంచి 2032, అంటే 7 సంవత్సరాలు పడుతుందంటే. మనం లాస్ట్ టైం అయితే మనం 8 సంవత్సరాలు పట్టింది. ఈసారి 7 సంవత్సరాల్లో ముగించాలనుకుంటున్నాం. స్లోగా సిస్టమేటిక్గా వెళ్తాం. సో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మరొకసారి వాళ్ళకి చెప్తున్నానండి. అహావా సింఫోనియా ఫౌండేషన్ దేవుని కృపను బట్టి 2015లో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మరి దేవుడు చాలా కార్యాలు చేస్తున్నాడు. ఆ దేవునికి మహిమ. అహావా సింఫోనియా పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, అహావా అన్నది హీబ్రూ వర్డ్, దాని అర్థం లవ్, ప్రేమ. సింఫోనియా అనేది గ్రీక్ వర్డ్, దాని అర్థం కంపాషన్. పాత నిబంధన హిబ్రూలో రాయబడింది, కొత్త నిబంధన గ్రీక్ లో రాయబడింది కాబట్టి హిబ్రూ గ్రీక్ పదాలు యూజ్ చేసి నేను అహావా అండ్ సింఫోనియా ఫౌండేషన్ పేరు పెట్టడం జరిగింది. మా అహావా సింఫోనియా ఫౌండేషన్ యొక్క విజన్ ఏంటంటే అండి, ప్రతి ఒక్కరు దేవుని యొక్క ప్రేమ, ఏదంటే కంపాషన్ అనుభవించాలని, తర్వాత దేవుని వాక్యం ద్వారా రక్షణ పొంది యేసుక్రీస్తు శిష్యులుగా మారాలి, యేసు ప్రభువుకి మహిమ తీసుకురావాలనే ఉద్దేశం. అది విజన్ అండి. మిషన్ ఏంటంటే మరి మనం చేస్తున్న పనులు మన యాక్షన్ ద్వారా, అంటే మన క్రియల ద్వారా చూపించాలి, మన విశ్వాస క్రియల ద్వారా చూపించాలి. చక్కటి మాదిరికరమైన జీవితం జీవించాలి. మన కమ్యూనిటీస్లో కానీ, లేదంటే మనం పనిచేస్తున్న ప్లేసెస్లో కానీ, ఎక్కడున్నా సరే దేవునికి మహిమకరంగా జీవించాలి. వ్యక్తిగత స్వార్థంగా కాకుండా
దేవునికి మహిమ వచ్చేటట్టుగానే జీవించాలి. ఇది దాని యొక్క మిషన్ అండి. సో పర్పస్ ఏంటంటే బైబిల్ అంటే మీరు ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళు ఇంగ్లీష్లో చదువుకోవచ్చు. తెలుగులో నేను క్లుప్తంగా చెప్పేస్తాను. బైబిల్ చక్కగా అర్థం చేసుకోవాలి. అది బైబిల్ క్విజెస్ ద్వారా, తర్వాత బైబిల్ క్లాసెస్ ద్వారా కొన్ని కొన్ని ఈ ప్రోగ్రామ్స్ లో చాలా క్రియేటివ్ విధంగా క్విజెస్ అవి జరుగుతాయంటే దానివల్ల ఏంటంటే మన బైబిల్ ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే చాలా మంది ఏదైనా అనుకోవచ్చు, అంటే కొంతమంది లోకల్ చర్చెస్ ఉన్నారు కదా, మన దీని యొక్క ఉద్దేశం ఏంటంటే టు స్ట్రెంగ్తన్ ద లోకల్ చర్చెస్, అంటే స్థానిక సంఘాలని బలపరచాలనే ఉద్దేశం అండి. ఏదో వేరే విధంగా కాదు. సో వీళ్ళు ప్రతిదినం ఒక 20 నిమిషాల పాటు వాక్యం చదివితే సరిపోతుంది. ఆదివారం నెలకు ఒకసారి ఒక గంట క్లాసు, తర్వాత 15 నిమిషాలు నుంచి 20 నిమిషాలు క్విజ్, అంతేనండి. వారానికి సండే ఈవినింగ్ 20 మినిట్స్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన రోజంతా మీరు ఎంతసేపు చదువుకున్న పర్లేదు, కనీసం ఒక 20 నిమిషాలు మీరు చదవగలిగితే అది అటువంటి వాళ్ళు క్విజ్లో జాయిన్ అవ్వచ్చు. తర్వాత ఏంటంటే మన దేవుని వాక్యాన్ని లోతుగా చదవాలని, తర్వాత మనం మన జీవితాలు అప్లై చేసుకుని యేసుక్రీస్తు స్వరూపంలోకి ఎదగాలని, తర్వాత ప్రతి ఒక్కళ్ళు అంటే ప్రతిదినం బైబిల్ రెగ్యులర్గా బైబిల్ చదవడం, ధ్యానించడం, అది నేర్చుకోవాలనే ఉద్దేశం అండి. చాలా మంది చదువుతున్నారు, కొంతమంది ఏంటంటే మనం రెగ్యులర్గా చదవకపోవచ్చు కదా, వారి ఉద్దేశం. తర్వాత ఏంటంటే బైబిల్ ఒక్కటే చదవడం కాదండి, కొన్ని కొన్ని విషయాలు మనకు అర్థం అవ్వాలంటే మంచి మంచి అంటే బైబిల్ స్కాలర్స్, మంచి విశ్వాసులు వాళ్ళు రాసుకున్న పుస్తకాలు చదవచ్చు, కామెంటరీస్ చదవచ్చు. తర్వాత బైబిల్తో మనం కంపేర్ చేయాలి. తర్వాత ఏంటంటే బ్యాక్గ్రౌండ్, కాంటెక్స్ట్, జాగ్రఫీ అవన్నీ మనం చూస్తే మనకి చాలా చక్కగా బైబిల్ అర్థమవుతుందండి. సమ్‌టైమ్స్ మనం అవి ప్లేసెస్ ఎక్కడున్నాయి అర్థం చేసుకోకపోతే మనకు తెలియదు కొంచెం. కాబట్టి అవన్నీ బాగా చదివి అర్థం చేసుకోవాలని ఉద్దేశం. తర్వాత మెథడాలజీ, ఏ విధంగా క్విజ్ జరుగుతుందని చాలా మందికి తెలుసు. కొత్త వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్తున్నానండి. ప్రతి ఆదివారం ఒక్కొక్కసారి 5 ఆదివారాలు వస్తే మధ్యలో గ్యాప్ వస్తుంది. జనరల్గా ప్రతి ఆదివారం ఇండియా టైం 7 గంటలకి లింక్ పంపించడం జరుగుతుందండి. అప్పుడు అందరూ ఆ లింక్ మీ యొక్క పేరుతో జాయిన్ అవ్వాలి. మీ యొక్క పేరుతో జాయిన్ అయిన తర్వాత మనకు టైం ఇస్తామండి, ఒక 5 నిమిషాలు. ఎగ్జాక్ట్గా ఇండియా టైం 7:05 అంటే 7 గంటల 5 నిమిషాలు కరెక్ట్గా క్విజ్ స్టార్ట్ అవుతుందండి. ఆ యొక్క క్విజ్ 12 నిమిషాలు ఉంటుందండి, అప్రాక్సిమేట్గా 12 నుంచి 15 నిమిషాలు. ఒక క్విజ్ ఏమో టైమర్తో జరుగుతుంది, అంటే ప్రతి క్వశ్చన్కి ఒక టైమర్ ఉంటుంది, 1 మినిట్గా ఉంటుంది. 12 క్వశ్చన్స్కి 12 నిమిషాలు ఉంటుంది. ఇంకో కోర్సు ప్రతి క్వశ్చన్కి టైం ఉండదండి, మొత్తం 12 నిమిషాలు ఉంటుంది. 12 నిమిషాలు 12 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. అప్పుడు మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఒక క్వశ్చన్ మీరు తెలిసిన ఈజీ క్వశ్చన్ 10 సెకండ్స్లో ఆన్సర్ చేశారనుకోండి, రెండో క్వశ్చన్ మీకు 2 నిమిషాల వరకు టైం ఉంటుంది అనమాట. ఆ విధంగా సో అందులో ఎక్కువ మార్క్స్ వస్తాయి. అందులో 12 కరెక్ట్ అయితే 12,000 వస్తుంది. మిగిలిన ఇండివిజువల్గా టైమర్తో ఉన్న క్విజ్కి మీకు ఎంత స్కోర్ ఇస్తే అంత స్కోర్ వస్తుందండి. సో 12 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఇంగ్లీష్లోని తెలుగులోనే ఉంటాయండి, 2 లాంగ్వేజ్లు ఉంటాయి. ఇంగ్లీష్ జనరల్గా నేను 3-4 క్వశ్చన్స్ నేను రిఫర్ చేస్తాను. కానీ మెయిన్గా మనం యూజ్ చేసేది అంటే అంతకుముందు మన గ్రూప్లో పోల్ కండక్ట్ చేయడం జరిగింది. చాలామంది ఎన్కేజీవి, ఎన్ఐవి ప్రిఫర్ చేశారు కాబట్టి అందులో మనం రిఫర్ చేస్తాం. నేను ఈఎస్వి కూడా రిఫర్ చేస్తూ ఉంటాను. ఈ క్విజ్ ఫిబ్రవరి నెల నుంచి అక్టోబర్ నెలలో ప్రతి ఆదివారం జరుగుతుంది. మొదటి ఆదివారం జనరల్గా బైబిల్ క్లాసు ఉంటుందండి. సో ప్రతి పుస్తకానికి 66 పుస్తకాలకి కూడా ఇంట్రొడక్షన్ ఉంటుంది. కొన్ని పెద్ద పుస్తకాలు అయితే 2 క్లాసులు, చిన్న పుస్తకాలు అయితే 1 క్లాసు. దగ్గర కనీసం ఒక 100 క్లాసెస్ అండి, 100 క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇది ఆల్మోస్ట్ బైబిల్ కోర్స్కి సమానంగా మంచి ప్రొఫెసర్ చేత, బాగా బైబిల్ చదివిన బైబిల్ టీచర్స్ చేత క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక ప్రైజ్ ఉంటుందండి. సో ఇయర్ అంతా 25 క్విజ్లు ఉన్నాయనుకోండి, 25 క్విజ్లు ఎవరికైతే ఫస్ట్ వస్తుందో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అండి. వాళ్ళకి 3 days మలేషియా ట్రిప్. లేదు మాకు మలేషియా మేము రావండి, మాకు డబ్బులు ఇచ్చేయండి అంటే 10,000 రూపీస్ ఇస్తాం, మేముంటూ అందరికీ ఉంటుంది. అలాగే సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు కూడా మేముంటూ ఉంటుందండి వాళ్ళ పేరుతో. సెకండ్ ప్రైజ్ 8,000 రూపీస్, థర్డ్ ప్రైజ్ 7,000 రూపీస్, అలా ఉన్నాయి కదండి. అలాగా 21st నుంచి 25th ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 1,000 రూపీస్ ప్రైజ్ ఉంటుందండి. తర్వాత కన్సలేషన్ ప్రైజెస్ ఎవరైతే 60% అండి, 50% కాదు, అంటే ఎవరైతే క్విజెస్ 60% క్విజెస్ అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ ప్రైజ్ ఖచ్చితంగా ఉంటుంది. ఒకళ్ళు క్విజ్లు ఎక్కువ మంది జాయిన్ అయ్యారు అనుకోండి, 200 జాయిన్ అనుకోండి, ప్రైజెస్ 21 నుంచి 25 కాకుండా మేబీ 30-40 వరకు ఇవ్వడం జరుగుతుందండి, నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ బట్టి. సో 25 క్విజెస్ జరిగాయి అనుకోండి సంవత్సరంలో,
బెస్ట్ రివార్డ్స్ కోర్సే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దీన్ని కొంతమంది కొన్నిసార్లు కనెక్ట్ అవ్వకపోవచ్చు, లేదంటే ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉండొచ్చు, కొన్ని మిస్ అవ్వచ్చు కదా! కాబట్టి వాళ్ళకి ఆ ఉద్దేశంతో 25 క్వెషన్స్‌లో ఒక 2, 3, 4 మిస్ అయినా సరే ప్రాబ్లమ్ ఉండదండి. తర్వాత అన్ని అటెండ్ అయిన వాళ్ళకి బెస్ట్ 21 స్కోర్స్ తీసుకుంటాం. తక్కువ స్కోర్స్ వదిలేస్తాం. కాబట్టి అన్ని అటెండ్ అయితే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుందండి. తర్వాత కొంతమంది మాకు నెట్ ప్రాబ్లమ్ వచ్చిందండి, మేము ఆడలేకపోయాం అన్నది అది మా యొక్క బాధ్యత కాదండి. మరి దానికి వాళ్ళ గురించి మరలా క్విజ్ కండక్ట్ చేయడం జరగదు. ఎందుకంటే ఒక క్విజ్ కండక్ట్ చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ సమయం పడుతుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. మంత్లీ ప్రైజెస్ ఉంటాయండి. ప్రతి నెల 3 క్విజెస్ ఉంటాయి. ప్రతి నెల అప్రాక్సిమేట్‌గా. ఆ 3 క్విజెస్‌లో ఎవరైతే ఫస్ట్ వస్తుందో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఉంటాయి. ఇక్కడ మీకు అమౌంట్ 1500, 1200, 1000. ఒక నెలలో ప్రైజ్ వచ్చిందనుకోండి, వాళ్ళకి వేరే నెలకిలో ప్రైజ్‌కి ఎలిజిబిలిటీ ఉండదండి. ఫస్ట్ వచ్చినా సరే, వచ్చినా ఉండదు. ఎందుకంటే మన ప్రిన్సిపల్ కదండీ! అందరికి అవకాశం, అందరికి ప్రైజెస్ రావాలి అన్నది ఉద్దేశం. సో, ఒక నెలలో ప్రైజ్ వచ్చిన వాళ్ళు వేరే నెలలకి ఆళ్ళు ప్రైజెస్‌కి అర్హులు కారు. కాపోతే మళ్ళీ వాళ్ళు ఇయర్ ఎండ్ ప్రైజెస్‌కి ఎలిజిబిలిటీ ఉంటుందండి. అంటే ఒక మంత్లీ ప్రైజ్, ఒక ఇయర్లీ ప్రైజ్. ఇంతకుముందు మనం ఎవ్రీ వీక్ కూడా ప్రైజ్ ఇచ్చేవాళ్ళం కదండీ! ఈసారి మనం ఏం చేస్తున్నామంటే మంత్లీ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి వీక్లీ ప్రైజ్ ఉండదండి. వాళ్ళు ఏదో ఒకటే చూస్ చేసుకోవాలన్నమాట. మంత్లీ ప్రైజ్ ఎక్కువ కాబట్టి వాళ్ళు మంత్లీ ప్రైజ్ చూస్ చేసుకుంటారు జనరల్‌గా. ఎందుకంటే దీనివల్ల ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది. సో, ఎవ్రీ వీక్ ఎవరైతే క్విజ్ టాపర్ వస్తారో వాళ్ళకి రూ. 1000 ప్రైజ్ ఉంటుంది. లేదంటే మాకు ప్రైజ్ వద్దంటే మళ్ళీ ఏషియా నుంచి ఒక సర్వమనీర్ గాని, మంచి బ్యాగ్ గాని తీసుకురావడం జరుగుతుంది. తర్వాత మీరు కొన్ని క్విజ్‌లు మిస్ అయిపోయారనుకోండి, మీరేం వరీ అవసరం లేదండి. వేరే వేరే నెలలో మీరు ప్రైజ్‌కి ట్రై చేయొచ్చు. సో, మీరు సంవత్సరంలో 4 క్విజెస్ మిస్ అయినా సరే మీకు ప్రాబ్లమ్ ఉండదండి. స్టిల్ మీరు ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా! ఒక క్విజ్‌లో వచ్చిన వాళ్ళు వేరే క్విజ్‌కి వాళ్ళకి ఎలిజిబిలిటీ ప్రైజ్ ఉండదండి. కాకపోతే వాళ్ళు ఇయర్లీ ప్రైజెస్‌కి వాళ్ళు ట్రై చేయొచ్చు. సో, ఈసారి ఒకసారి అంటే ఒక మంత్లీ ప్రైజ్ వచ్చిందనుకోండి, వాళ్ళు వీక్లీ ప్రైజ్ తీసుకోకూడదు. వీక్లీ ప్రైజ్ వచ్చిన వాళ్ళు నేను మంత్లీ ప్రైజ్‌కి ట్రై చేస్తానంటే వాళ్ళకి మంత్లీ ప్రైజ్‌కి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో, దీన్ని బట్టి మనం అంటే ఈ సంవత్సరం 26లో 27 క్విజెస్ అప్రాక్సిమేట్‌గా చేయాలనుకుంటున్నాం. ప్రిలిమినరీ ప్లాన్ ప్రకారం. సో, 25 క్విజ్‌లకి 25 ప్రైజ్‌లుంటాయి. తర్వాత 9 నెలలు మన అప్రాక్సిమేట్‌గా ఉంటుంది కాబట్టి 9 నెలలకి 27 క్విజ్‌లు. సారీ 27 వారాలకి 27 ప్రైజ్‌లు. తర్వాత 9 నెలలకి ఒక నెలకి 3 ప్రైజ్‌లు కదా! 9, 3, 27 ప్రైజెస్ ఉంటాయి. తర్వాత 25-30 ఇయర్లీ ప్రైజెస్ ఉంటాయి. తర్వాత కన్సోలేషన్ ప్రైజెస్ ఎవరైతే బైబిల్ అంటే ఎక్కువ స్కోర్ చేయకపోయినా 60% రెగ్యులర్‌గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కన్సోలేషన్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుందండి. మరి స్లోగన్స్ గుర్తుపెట్టుకోండి. లెర్నింగ్ ఈస్ బెటర్ దెన్ విన్నింగ్. యాస్ ఎవ్రీవన్ గెయిన్స్ బైబుల్ నాలెడ్జ్ అండ్ గ్రోస్ మోర్ ఇన్ క్రైస్ట్. పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ దెన్ ప్రైజెస్. ఇది మన యొక్క గ్రూప్ అండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మన గ్రూప్‌లో ఇంతకుముందు స్టార్టింగ్‌లో ఓపెన్ చేసేవాళ్ళం అండి. చాలా చక్కటి డిస్కషన్స్ కూడా జరుగుతుండేవి. కాకపోతే కొత్త వాళ్ళు ఎవరెవరో జాయిన్ అవ్వడం, వాళ్ళేవో మెసేజెస్ పెట్టడం, ఫార్వర్డ్ మెసేజెస్ పెట్టడం, గుడ్ మార్నింగ్, అవన్నీ పెట్టడం వలన అది రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. వీలైతే మన దేవుని చిత్తం అయితే మరలా మనం ఓపెన్ చేయొచ్చు డిస్కషన్ చేయాలనుకున్నప్పుడు. సో, ఏమైనా అప్పుడు గ్రూప్ ఓపెన్ చేసినప్పుడు అందరికి ఓపెన్ చేసినప్పుడు క్విజ్‌కి సంబంధించిన టాపిక్స్ లేదంటే ఎవరికైనా ప్రైజ్ వచ్చిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అని అటువంటివేనండి. క్విజ్‌కి సంబంధించిన టాపిక్స్ మీదే మనం లేదంటే క్విజ్‌కి సంబంధించిన బైబిల్ పోర్షన్ మీద మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మరి సిన్సియారిటీ అండ్ ఆనెస్టీ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఎవరైనా మ్యానిపులేట్ చేయడానికి తెస్తే అంతా తెలిసిపోతుందండి. చాలా మంది కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి మరలా జాయిన్ అవ్వడం, పేరు అలా ఉన్నా అవన్నీ తెలిసిపోతుందండి. ఎప్పుడు జాయిన్ అయ్యారో కూడా తెలిసిపోతుంది. కాబట్టి అలా ఎవరు చేయట్లేదండి జనరల్‌గా. ఇప్పుడు చాలా సిన్సియర్ అండ్ హానెస్ట్. కాకపోతే అప్పుడప్పుడు సరదాగా కొంతమంది ఏంటంటే సరదాగా ట్రై చేయడానికని చేస్తుంటారు. తప్పేం కాదు. తర్వాత 2 సార్లు క్విజ్ ఆన్సర్ చేస్తే ఏ క్విజ్‌కి తక్కువ స్కోర్ ఇచ్చిందో అదే కన్సిడర్ చేయడం జరుగుతుందండి. కాబట్టి దానివల్ల మీకు రెండోసారి ఆడడం వల్ల అడ్వాంటేజ్ ఉండదు. ఇది వ్యక్తిగతంగా ఆడాలండి. ప్రతి ఒక్కళ్ళు బైబిల్ చదవాలి. ప్రతి ఒక్కళ్ళు బైబిల్ అంటే ఒక ఫ్యామిలీలో ఇద్దరు, ముగ్గురు ఆడొచ్చు తప్పేమీ లేదు. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు చదవాలండి. అంటే ఒకళ్ళు ఆన్సర్ పెట్టేస్తే అదే ఆన్సర్ పెట్టేయడం కాదండి. అది తప్పు. ఆ విధంగా చేయకూడదు. మీరు కూడా వ్యక్తిగతంగా బైబిల్ చదువుతూ పార్టిసిపేట్ చేస్తేనే మీ కుటుంబంలో మీరు డిస్కస్ చేసుకోవచ్చు. ఎవరితోనైనా డిస్కస్ చేయకుండా మీరు కూడా వ్యక్తిగతంగా చదవాలి. అటువంటి వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. తర్వాత మీరు ఈసారి పేర్లు ఫిక్స్ చేసేస్తామండి. మీరే ముందు చూస్ చేసుకోవాలి. ఒక పేరుతోనే ఆడాలి. మధ్యలో మళ్ళీ పేరు మార్చుకోవడం అది అయితే చాలా స్కోర్ కన్‌ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఒక పేరుతోనే ఆడాలి. తర్వాత ఇందాక చెప్పాను కదా! ఒకళ్ళు 4 క్విజ్‌లు మిస్ అవ్వచ్చు. దీనికి రిజిస్ట్రేషన్ ఫీజ్ లేదండి. దయచేసి ఇవి గమనించండి. నేను ఇందాక వీడియోలో పెట్టాను కదా! రిజిస్ట్రేషన్ ఫీజ్ లేదు. ఇది ప్యూర్‌లీ అంటే
ఏవి లాభాను అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి. కేవలం దేవుడు మరి ఇచ్చిన దాంట్లోంచి దేవుడికి కొత్త ఇవ్వాలనే ఉద్దేశం అంటే అది చెప్పాను మాట మాట చెప్పకూడదు. సో ఇఫ్ యువర్ ఇంటర్నెట్ ఇస్ స్లో, మీ ఇంటర్నెట్ సమంగా లేదండి, నేను ఒక క్వశ్చన్ రాలేదు అలా అటువంటి మరి కష్టం అండి, అందరినీ ఎంటర్టైన్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇంటర్నెట్ అవి జాగ్రత్తగా చూసుకోండి. లేదంటే ఎవరు ఇంటర్నెట్ బాగుందో వైఫై బాగుందో అలా చూసుకొని మీరే జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ముందుగానే. ప్రైజెస్ విల్ బి సెండ్ బై పోస్ట్ అండి, లేదంటే ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కన్సలేషన్ ప్రైజెస్ ఏమైనా గిఫ్ట్ ఇస్తే కనుక మీ అడ్రస్కి పోస్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం ఆల్రెడీ ఆ విధంగానే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇదండి. అదర్ కేటగిరీ క్విజెస్ విల్ బి డిసైడ్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్. మధ్య మధ్యలో కొన్ని కొన్ని ప్రత్యేకమైన స్పెషల్ క్విజెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేయాలనుకున్న వాళ్ళు నాకు కానీ మా సిస్టర్ కానీ కాంటాక్ట్ చేయండి. కింద మీకు ఒక డీటెయిల్స్ పంపడం జరిగిందండి ఈసారి క్లియర్గా. మీ పేరు, మీ క్విజ్ ఆడే పేరు, మీ అడ్రస్, ఫోన్ నెంబర్ అన్ని క్లియర్గా రాసి పంపించాలి. ఈసారి మేము కొంచెం రికార్డు స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఆ విధంగా పేర్లు ఇస్తారో కొత్త గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుందండి. కొత్త గ్రూప్ చాలా మంది లేదంటే మేము చాలా విషయాలు నేర్చుకున్న క్విజ్లో పార్టిసిపేట్ చేస్తున్నాం ఒకళ్ళిద్దరు కొంతమందికి మేము అనుమతిస్తాం, కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే జస్ట్ ఎలా ఉంటుంది చూసుకోవడానికి చాలా, అంటే మా క్విజ్ ఉద్దేశం ఏంటంటే ఈ క్విజ్లు మీ చర్చెస్లో కండక్ట్ చేసుకోవచ్చు, ఇది వేరే దగ్గర కూడా కండక్ట్ చేసుకోవాలి, ఏం కాదు, దానికి ఏం అబ్జెక్షన్ లేదండి. కాకపోతే డ్యూ క్రెడిట్ ఇస్తే మంచిదని ఉద్దేశం అంతే. మీ పలానా వాళ్ళదే ఒక క్విజ్ అండి ఇక్కడ కండక్ట్ చేస్తామని చెప్తే డ్యూ క్రెడిట్స్ ఇస్తే మంచిది. ఇది అందరూ యూజ్ చేయాలని ఉద్దేశం. కాబట్టి నిజంగా సిన్సియర్గా మా గురించి ప్రార్థన చేస్తున్న వాళ్ళు, లేదంటే క్విజ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అన్నీ పంపించడం జరుగుతుందండి. కాబట్టి ఈ నెక్స్ట్ గ్రూప్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళ పేర్లే ఉంచడం జరుగుతుంది. ఈ విషయాలు గమనించండి, ప్రార్థన చేయండి దయచేసి. మీకు అదే అంత ఫస్ట్ సెకండ్ 2 times మలేషియా వచ్చారు, కానీ తర్వాత వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. 2019 ఫస్ట్ వరల్డ్ ఛాంపియన్ అపూర్వ, షీఈస్ ఫ్రమ్ బెంగళూరు. సెకండ్ వరల్డ్ ఛాంపియన్ 2019 జెసికా అనకాపల్లి, షీఈస్ డాక్టర్ ఇన్ ఫార్మసీ, మొన్నే కంప్లీట్ అయింది. అపూర్వ హోమ్ మేకర్, మంచి టాలెంట్స్ ఉన్నాయి. తన హస్బెండ్ రాజ్ కుమార్ అని బెంగళూరులో టీసీఎస్లో పనిచేస్తారు. తర్వాత 2020లో సిస్టర్ క్రిస్టినా, ఆవిడ టీచర్గా పనిచేస్తున్నారండి. సువత్సల, సిస్టర్ సువత్సల ఆవిడ కూడా టీచర్గా పనిచేస్తున్నారు. వీళ్ళు మా అనకాపల్లి నా మదర్ చర్చ్ సభ్యులు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దోస్. తర్వాత 2022లో సిస్టర్ ఎస్తేర్ ఇందిరా గారు అండి. ఎస్తేర్ ఇందిరా గారు హైదరాబాదు, పూర్వ వాళ్ళ మదరు, ఆవిడ వరల్డ్ ఛాంపియన్ అయ్యారు. సిస్టర్ 2023లో సిస్టర్ కరుణశ్రీ అండి, ఐపీసీ చర్చ్ పాస్టర్ గారు. చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా కష్టపడి ఎలాగైనా సాధించాలని చెప్పి 2023లో ఛాంపియన్ అవ్వగలిగారు. వీళ్ళందరూ ఈ విధంగా ఈ ఛాంపియన్స్ అయ్యారంటే వాళ్ళు దేవుని కృప అండి, వాళ్ళు ఎంతో కష్టపడ్డారు కూడా. 2024లో సారీ గ్లోరీ గారు అండి, చిన్న తప్పు పడింది, గ్లోరీ గారు ఛాంపియన్ అయ్యారు 2024లో. సో ఫ్యూచర్ ప్రపోజల్ ఇన్ దట్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ ప్రే. ఫ్యూచర్ ప్రపోజల్ ఈసారి ఏమనుకుంటున్నాం అంటే ఇది కన్ఫర్మ్ కాదు. ఈసారి 7 సంవత్సరాలు అయిన తర్వాత కూడా గ్రాండ్ ప్రైజ్ ఇద్దామని ప్రపోజల్ అండి. అంటే బైబిల్ ఛాంపియన్ అన్న వాళ్ళకి 5 గ్రామ్ గోల్డ్ మెడల్, రన్నర్ అప్ 4 గ్రామ్ గోల్డ్ మెడల్, థర్డ్ ప్రైజ్ 3 గ్రామ్ గోల్డ్ మెడల్, తర్వాత 4th 5th ఈ విధంగా 10 ప్రైజెస్ అండి. కన్సలేషన్ ప్రైజెస్ అప్ టు 25. అంటే 7 సంవత్సరాలు బైబిల్ మాతో కంప్లీట్గా పూర్తి చేసి లేదా క్లాసెస్ విని వాళ్ళకి ఈ విధంగా ప్రైజులు జరుగుతుందండి. ఎవరైతే మరి 60% పార్టిసిపేట్ చేశారో ఈసారి ఒక బైబిల్ క్లాసెస్తో టైఅప్ అయ్యి కొన్ని ప్రత్యేకమైన క్లాసెస్ కండక్ట్ చేసి మరి వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు ఎంత ఫీజు పడుతారో తెలియదు, కానీ చాలా వరకు సబ్సిడీతో ఈసారి బైబిల్ సర్టిఫికేట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ కానీ వాళ్ళు మనం ఏం ఎలిజిబిలిటీ వస్తుందో ఆ విధంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఈసారి అయిన వాళ్ళకు కూడా టాక్స్ జరుగుతున్నాయండి, ప్రార్థన చేయండి. ఒక బైబిల్ కాలేజ్తో మాట్లాడుతున్నాం. వాళ్ళు ఏమన్నారంటే కొన్ని క్లాసెస్ చదివి కొన్ని పుస్తకాలు చదివితే డిగ్రీ ఇస్తా ఉంటున్నారు. ఎందుకంటే మనం 100 క్లాసెస్ చాలా చాలా ఎక్కువగా చదివామండి, చాలా క్లాసెస్ అందరూ విన్నారు. దాని గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. ప్లీజ్ కంటిన్యూ టు ప్రే.